అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సుమారు 33 సంవత్సరాలు వీఆర్ఓ వృత్తిని అంకితభావంతో పనిచేసి విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి పలువురి మన్ననలు పొందిన వీఆర్ఓ నాగరాజుకు రాష్ట్ర వీఆర్ఓ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక వెన్నెలపాలెం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వీఆర్ఓ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బీజేపీ కార్యవర్గ సభ్యులు ఈర్ల శ్రీరామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, విధి నిర్వహణలో మనం చేసిన సేవలే మనకు గుర్తింపునిస్తాయన్నారు. వీఆర్ఓ ఉద్యోగం అనేక ఒత్తిళ్లతో ఆంక్షలతో కూడుకున్నదని, అటువంటి ఉద్యోగం చేస్తూ ఎలాంటి ఆరోపణలు ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వహించిన నాగరాజు గొప్ప వ్యక్తి అని అన్నారు. ఎక్కడ కూడా సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగం చేయడం జరిగింది. ఆఫీసు కూడా 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు మాత్రం ఇంటికి బయలుదేరేవారు. పదవిలో మాత్రం రోజు ఎడ్యుకేషన్లో మాత్రం ఇప్పుడు కూడా 100% వారికి అలాగే ఎవరు చేయలేదు. మేము అలాంటి పెద్ద నుంచి మీటింగ్ అయితే 3 గంటలకు మేము ఇంటికి వెళ్ళిపోతుంటే లేదు మేము సచివాలయం వెళ్ళి 5 గంటలకు వెళ్తారని. అదేవిధంగా మా ప్రధాన గారి సందర్భంలోనే సర్పంచ్ గారు వచ్చి కొన్ని ఇళ్ళ కోసం వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇమ్మని చెప్పేసి చాలా ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేయడం సరే మా ప్రధాన గారు ఉద్యోగం ఒక నిబద్ధతతో పనిచేయాలి, నేను పేదవాళ్ళకి మాత్రమే సంస్థను పెడతాను, లేదా పేదవాళ్ళ గురించి చేస్తానని చెప్పారు. తప్పగా ఎవరు ఏం చెప్పినా ఆ రాజకీయ నాయకులు చెప్పినా సరే వినలేదు. అదేవిధంగా వాళ్ళ తోటి ఏదో కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళ తాలూకా కొంతమంది వ్యక్తులకు ఇప్పించి అవసరం లేదు. అదేవిధంగా ఈయన నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టుకోవడం వచ్చేటట్టు చేసి ఆయన నమ్ముకున్న వారు కూడా న్యాయం చేసేదని కూడా మీ అందరికీ ఒక ముక్తి తెలియజేసుకున్నాను. 92లో పిఓగా, తర్వాత 2002లో పంచాయతీ కార్యదర్శిగా, తిరిగి వ్యవస్థ 2007లో వీఆర్ వ్యవస్థ వచ్చినప్పుడు వీఆర్ఓగా మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చినప్పటికీ సుమారు 45 సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితాన్ని గడిపారు. ఈ రకంగా ఇది బాగుంటుంది అని చెప్పి నాకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇక నుంచి కూడా ఆఫీసులతో కాకుండా కుటుంబంతో కూడా అన్నీ మరి కలిసిమెలిసిగా ఇక్కడి నుంచి తన శాస్త్రీయత మాతో అందరితో గడపాలని, ఆ భగవంతుడు కూడా ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా తన శాస్త్రీయతలో మాకంటూ ఒక ఆదర్శగా, అలాగే మా నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారండి, మా అమ్మగారు కూడా వచ్చారు. అలాగే చెప్పొచ్చేదంటే ఆయన 1983లో ఉద్యోగం స్టార్ట్ చేసి 2024లో రిటైర్ అయ్యారు. 1983లో ఫస్ట్ సేవ చేసింది ఏంటంటే వీటీఓ అంటే విలేజ్ ట్రైనింగ్ ఆఫీసర్. అది ఎంతవరకు నాకైతే తెలియదు. సో నాకు తెలియని ఉద్యోగం కూడా చేశారు. నాకు తెలిసింది ఏంటంటే మున్సిపల్ కర్మాలు, తర్వాత పంచాయతీ వీఆర్ వీటీఓ 1953. సో మీ వల్ల మాకు వీటీఓ సార్ మీకు ఏమైనా సరే పని ఉంటే దయచేసి అప్పలాగే మీరు ఉద్యోగంలో ఉన్నామని వచ్చి మీరు ఆఫీస్గా వెళ్ళినట్టే కానీ ఏదో రిటైర్ అయిపోయారు కదా మనకు ఎవరైనా గౌరవం ఇస్తారా ఎవరా అనేది కాకుండా అప్పుడు మీరు వీఆర్ఓగా లేదా ఆఫీస్లో గౌరవంలో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా అలాగే గౌరవం ఇస్తామని అందరితో అంటే మిత్రుడు 2002 జనవరి 1 నుంచి నాకు పరిచయం. అప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థ అయింది. వీఆర్ఓ చేసి వీఆర్ఓస్గా ఉన్న వాళ్ళని కూడా ఒక కొత్త వ్యవస్థలో తీసుకురావడం జరిగింది, పంచాయతీ సెక్రటరీ వ్యవస్థని. అప్పటి నుంచి ఆయన ఖర్చు తలపాలని 2007లో వీఆర్ఓ వ్యవస్థని తీసుకురావడంతో ప్రభుత్వం అప్పుడు మళ్ళీ వేరేగా వీఆర్ఓగా కంటిన్యూ అవుతున్నారు. అయితే విరమణకు ముందు రకరకాల కారణాలతో మానేసే అవకాశం వస్తుంది.
దానికి దీనికి తేడా అంటే ఏదైనా మనం ఉద్యోగ సమయంలో చేసే పనులకి సస్పెన్షన్ అవ్వడం, రిజిస్ట్రేషన్ అవ్వడం, మళ్ళీ రిటైర్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సహజంగా. అంటే రెవెన్యూ సబ్జెక్ట్ అనేది చాలా టిపికల్ సబ్జెక్ట్. చాలా మంది ఏముంది ఇందులో ఈజీగా నాగరాజు గారు, వారి శ్రీమతి గారికి, లక్ష్మి గారు, వరలక్ష్మి గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియపరుస్తూ, కానీ ఈ సందర్భంలో మాట్లాడేది ఏంటంటే నాగరాజు గురించి ఎవరైనా మాట్లాడినా తక్కువే. 33 సంవత్సరాల విధి నిర్వహణలో ఒక్క మెమో తీసుకోకుండా పదవీ విరమణ చేయడమే ఒక సంతోషమైనటువంటి. ఎందుకంటే ఆ బంధాల్లో, ఆ చిక్కుల్లో, ఆ వ్యవహారాల్లో, ఆ ప్రేమలో అందులో పడిపోతే ఈ మంచి పేరుతో ఆయన రిటైర్ అయి ఉండేవాడు. ఆయన దూరంగా ఉంటారు కాబట్టి అలాగే కుటుంబం చెడ్డవారు కాదు. నిరంతరం పని, గ్రామం, ప్రజలు, వర్క్, అధికారి ఆయన వెళ్ళాడు కాబట్టి ఎక్కడ రిమార్క్ లేకుండా ఆయన ఇవాళ పదవిరమణ చేస్తున్నారు. చక్కగా పదవిరమణ చేశారు. ఆయన శాస్త్రీయులు బాగుండాలి. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు సంఘాన్ని ఇష్టం. మరవాడు మండల సాయంత్ర సిబ్బంది, సాయంత్ర కార్యాలయ సిబ్బంది మరియు గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా సంవత్సరంలో పదవిలో కొనసాగిన పరమాడ మండలం కన్నూరు గ్రామ రెవెన్యూ అధికారి గౌరవ సమంధన సుసంపన్న ప్రజారేడ స్వయం సంపన్న సర్వమండల సౌరభ కర్రివారి వంశోద్భవ శ్రీ చిన్న సాత్వి అక్కమ్మ పుణ్య దంపతుల 2వ సంతానమై అనుపమ అనురాగవతి విలసత వైభవ సంస్కృతివతి శ్రీమతి అభలక్ష్మి పల్లె వెంకట వీర సత్యరామ మల్లేశ్వరరావు రమేష్ బాబు రేవతి దేవి సుపుత్రి పుత్ర వర ధనికుడవై అసకపల్లి గ్రామ ప్రధాన పౌరుడవై పరిశ్రమల కళ్యాణ సభల కార్యనిర్వాహక అధిపతిపై ఉద్యోగ కర్తవ్య ధనుడవై నేడు ధర్మవర్గంగా ఉద్యోగులను వీడుకోలను వివాహం పట్ల నీ బాధ్యతలు నిర్వర్తించి కుటుంబ బంధాలు ఉన్న మహనీయ మాన్యులు నీవు. నీ జీవనం ఒక ధన్య, ఒక మాన్య. శ్రీ కర్రి నాగరాజు గారు 13/2/1992 తేదీన